హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీపై గుడ్ న్యూస్ అండి. 20% ఐఆర్‌కు గ్రీన్ సిగ్నల్. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వేతన సవరణ, పీఆర్సీ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలో త్వరలోనే ఒక కీలక ముందడుగు పడనుంది. 12వ పీఆర్సీ అమలులో జాప్యాన్ని నివారించి ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఊరట కల్పించేందుకు ప్రభుత్వం 20% మధ్యంతర భృతి మంజూరు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారము. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఉద్యోగ, పెన్షనర్ల వర్గాలలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. పీఆర్సీ ప్రక్రియలో జాప్యం, ఐఆర్ ఎందుకు అవసరం? సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సవరించడాన్ని వేతన సవరణ సంఘం పీఆర్సీని ఏర్పాటు చేస్తారు. గత అనుభవాలు 11వ పీఆర్సీ సిఫార్సులు 2018 జూలై నుంచే అమలు కావాల్సి ఉండగా ఆర్థిక ప్రయోజనాలు 2020 ఏప్రిల్ నుంచి మాత్రమే అందాయి. ఈ జాప్యం ఉద్యోగులకు నష్టం కలిగించేదనే భావన బలంగా ఉంది. ప్రస్తుత పరిస్థితి 12వ పీఆర్సీ నివేదిక తయారీ, సమర్పణకు కనీసం ఏడాది సమయం పట్టవచ్చు. ఈ జాప్యాన్ని అధిగమించి ఉద్యోగులకు వెంటనే మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. పీఆర్సీ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేలోపు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్‌ని ప్రకటించడమే ఉత్తమ మార్గమని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మధ్యంతర భృతి ఐఆర్ అంటే ఏమిటి? పీఆర్సీ సిఫార్సుల అమలు ఆలస్యమైనప్పుడు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక సహాయంగా ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటిస్తుంది. ఇది రాబోయే పీఆర్సీ ఫిట్‌మెంట్‌లో సర్దుబాటు చేయబడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం 20% ఐఆర్ ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయని బలంగా కనిపిస్తోంది. జీతాల పెంపుపై విశ్లేషణ. మీ కొత్త బేసిక్ పే ఎంత ఉండవచ్చు? అంటే 12వ పీఆర్సీ అమలులో 2 కీలక అంశాలు ఉంటాయి. మొదటిది డీఏ విలీనం, డీఏ మెర్జర్. పీఆర్సీ అమలు తేదీ నాటికి ఉన్న కరువు భత్యాన్ని డీఏ ప్రాథమిక వేతనంలో కలుపుతారు. జూలై 1, 2023 నాటికి మొత్తం డీఏ సుమారు 33.67% అయితే ఉంది. ఫిట్‌మెంట్. డీఏ విలీనం తర్వాత ఏర్పడిన కొత్త బేసిక్ పేపై ప్రభుత్వం అదనంగా ఇచ్చే పెంపుదలనే ఫిట్‌మెంట్ అంటారు. గత పీఆర్సీలో 23% ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు 20% మధ్యంతర భృతి ప్రకటిస్తే అది ఈ ఫిట్‌మెంట్‌కు ముందస్తు చెల్లింపుగా భావించవచ్చు. మీ జీతం ఎంత పెరుగుతుంది? ఒక ఉదాహరణతో తెలుసుకుందాము. మొదటగా మీ యొక్క బేసిక్ పే రూ. 30,000 అనుకుందాము. డీఏ విలీనం కావాల్సినటువంటి డీఏ 33.67% అంటే రూ. 10,101 అవుతుంది. మధ్యంతర భృతి మీ బేసిక్‌పై రాబోయే ఐఆర్ వచ్చేసి రూ. 6,000 అవుతుంది. మొత్తం పెంపు వచ్చేసి రూ. 16,101 అవుతుంది. సో, మీ కొత్త వేతనం 30,000 నుంచి 46,101 అవుతుంది. సో, ఈ మేరకు టేబుల్ అయితే చూడొచ్చు ఇక్కడ. పాత బేసిక్ పే 20,000 ఉన్నవారికి ఫిట్‌మెంట్ 20% ఇచ్చినట్లయితే రూ. 30,734 అయితే అవుతుంది. అదే ఫిట్‌మెంట్ 25% ఇచ్చినట్లయితే రూ. 31,734 అవుతుంది. అలాగే 30,000 బేసిక్ పే ఉన్నవారికి ఫిట్‌మెంట్ 20%తో ఇచ్చినట్లయితే రూ. 46,101 అవుతుంది. ఫిట్‌మెంట్ 25% ఇచ్చినట్లయితే రూ. 47,601 అవుతుంది. అదే 50,000 బేసిక్ పే ఉన్నవారికి ఫిట్‌మెంట్ 20% ఇచ్చినట్లయితే రూ. 76,835 బేసిక్ పే అవుతుంది. అదే ఫిట్‌మెంట్ 25% ఇచ్చినట్లయితే రూ. 79,335 అవుతుంది. 70,000 బేసిక్ పే వారికి ఫిట్‌మెంట్ 20% ఇచ్చినట్లయితే వారి బేసిక్ పే 1,07,569 అవుతుంది. అదే ఫిట్‌మెంట్ 25% ఇచ్చినట్లయితే 1,11,069 అవుతుంది. సో, గమనికండి ఈ లెక్కల అంచనాపై ఆధారపడి అయితే ఉన్నాయి. కేవలం ఈ అంచనాపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే డీఏ విలీన శాతం ఫిట్‌మెంట్ మారవచ్చు.
ఎవరెవరికి ఎంత వస్తుందంటే, ఈ పీఆర్సీ ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఏపీ సచివాలయ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షన్లందరికీ వర్తిస్తాయి. ఆశాజనక దృక్పథము. ప్రస్తుత ప్రభుత్వం జీతాలు, పెన్షన్లు నెల మొదటి తేదీన జమ చేస్తూ ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. ఇదే స్ఫూర్తితో 12వ పీఆర్సీ విషయంలో కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి మధ్యంతర భృతిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశాలైతే ఉన్నాయి.